హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణలో మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ నుంచి ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు అంటే కొందరు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఆల్ ఇండియాలో బెటర్ కాలేజ్లో వచ్చిన వారు కూడా ఉన్నారు. సో వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా ఏంటి అనేది వీడియోలో చూద్దాం. అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే ఎంత ఫీజు డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే అన్ని రౌండ్స్ అప్డేట్స్ మీకు చాలా క్లియర్గా క్లారిటీగా రావాలంటే. అండ్ ఫస్ట్ మనం చూసినట్లయితే 2025 to 24 ఎంతమంది వెళ్ళిపోయారు మెరిట్ లిస్ట్ నుంచి ఫస్ట్ రౌండ్కి అని చూద్దాం. సో మెరిట్ లిస్ట్లో ఇప్పుడున్న మెరిట్ లిస్ట్లో కూడా కొందరు ఆల్రెడీ ఎయిమ్స్, జిప్మర్ లాంటి వాటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అండ్ అది చూసినప్పుడు మనం జిప్మర్లో అయితే 13 స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఇప్పుడున్న మెరిట్ లిస్ట్లో 13 వీళ్ళు దాదాపు రిపోర్ట్ చేసే ఉంటారు. ఇదే 2024లో చూస్తే కేవలం ఇద్దరే వెళ్ళారు. అంటే ఈసారి ఉన్న మెరిట్ లిస్ట్లో ఇంతమంది ఎక్కువగా కట్ అవుతున్నారు ఆల్మోస్ట్. అండ్ ఇది జిప్మర్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎయిమ్స్ సంబంధించి 53 స్టూడెంట్స్ ఈసారి ఉన్న మెరిట్ లిస్ట్లో ఎయిమ్స్కి వెళ్ళారు. ఇది పోయినసారి చూస్తే 33 అంటే ఇక్కడ ఒక 20 స్టూడెంట్స్ ఎక్స్ట్రాగా ఎయిమ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అందరూ రిపోర్ట్ చేస్తున్నారు అంటే చెప్పలేము, అందరు చేసుంటారు ఎయిమ్స్, జిప్మర్ అయితే. అండ్ ఉస్మానియా చూస్తే ఈసారి 15 స్టూడెంట్స్ ఉస్మానియాలో జాయిన్ అయ్యారు ఆల్ ఇండియా ద్వారా. ఇది పోయినసారి ఫస్ట్ రౌండ్లో అయితే 5. సో ఆల్మోస్ట్ 10 స్టూడెంట్స్ ఎక్కువగా ఈసారి ఉస్మానియాలో ఫస్ట్ రౌండ్లోనే జాయిన్ అయ్యారు ఆల్ ఇండియా నుంచి. సో ఇది అవేర్నెస్ పెరగడం వల్లే ఇలా అయి ఉంటారు. అండ్ ఆల్ ఇండియాలో మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి తెలంగాణ స్టూడెంట్స్కి. అండ్ గాంధీలో చూస్తే ఈసారి 17 స్టూడెంట్ ఆల్ ఇండియా ద్వారా జాయిన్ అయ్యారు ఆల్ ఇండియాలో. అండ్ ఇది మనకు మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్, ఇప్పుడు ఉన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్లో 17 మంది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. అక్కడ మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఆల్రెడీ. గాంధీలో వాళ్ళు రిపోర్ట్ చేసి ఉంటారు బహుశా. అండ్ వీళ్ళు 2024లో చూస్తే 14 మెంబర్స్ అంటే ఒక 3 స్టూడెంట్స్ ఎక్కువగా గాంధీలో సీట్ వచ్చి. గాంధీలో అంటే మ్యాక్సిమం వీళ్ళు రిపోర్ట్ చేసే ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ మ్యాక్సిమం పెట్టుకోరు. అండ్ నెక్స్ట్ కాకతీయలో ఈసారి 16 స్టూడెంట్స్, పోయినసారి ఓన్లీ 1 స్టూడెంట్. సో ఈ 16 స్టూడెంట్స్ రిపోర్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. ఒక 10 స్టూడెంట్స్ మళ్ళీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు వీళ్ళు, ఎందుకంటే టాప్ గాంధీ, ఉస్మానియా ఈ కాలేజ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి. ఈఎస్ఐసిలో ఈసారి 16, ఇదే లాస్ట్ టైం చూసుకుంటే 13. అండ్ ఈ 16లో 12 హైదరాబాద్ ఈఎస్ఐలో. లాస్ట్ టైం ఈ 13లో ఓన్లీ 5 హైదరాబాద్ ఈఎస్ఐ. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 7 స్టూడెంట్స్ ఎక్స్ట్రా వెళ్ళారు హైదరాబాద్ ఈఎస్ఐ. అంటే డెఫినెట్గా వీళ్ళంతా జాయిన్ అవుతారు. సో ఇలా ఓవరాల్గా మెయిన్ టాప్ కాలేజ్ కాకుండా ఓవరాల్ ఆల్ ఇండియాకి సరే వెళ్ళిన వారు 214, పోయినసారి వెళ్ళిన వారు 97 మాత్రమే ఫస్ట్ రౌండ్లో. అంటే ఈసారి ఎక్కువగా వెళ్ళారు. సో ఇందులో డీమ్డ్ అన్నీ ఉన్నాయి. డీమ్డ్ ఒక 47 స్టూడెంట్స్ వెళ్ళారు. అండ్ పోయినసారి డీమ్డ్ 18 వెళ్ళారు. ఓకేనా. సో డీమ్డ్ అంటే పేమెంట్ సీట్స్. అండ్ ఓవరాల్గా చూస్తే మంచి మంచి కాలేజీలో వచ్చి వెళ్ళిన వారు దాదాపు 140 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడున్న మెరిట్ లిస్ట్లో వీళ్ళు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోరు. అండ్ పోయినసారి అయితే ఇది 70 వరకు ఉన్నారు. అంటే ఒక 70 స్టూడెంట్స్ ఈసారి ఎక్స్ట్రాగా ఆల్ ఇండియాలో సీట్ తెచ్చుకొని ఉన్నారు. అండ్ వాళ్ళు మళ్ళీ అక్కడ రిపోర్ట్ చేసి కూడా ఉండొచ్చు బహుశా, ఎందుకంటే అవన్నీ జిప్మర్, ఎయిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి కాలేజెస్. 140 స్టూడెంట్స్. సో పోయినసారి అదే మెయిన్ కాలేజ్లో 70 స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లో సీట్ అయితే వచ్చింది. అంటే ఈసారి ఆల్ ఇండియాకి వెళ్ళేవారు ఎక్కువగా ఉన్నారు. అండ్ ఒకటి నాన్ లోకల్ కోటా అనేది కట్ అయింది. అండ్ 9 to 12 రూల్ అనేది వచ్చేసింది. ఇవన్నీ కూడా తెలంగాణ స్టూడెంట్స్కి అడ్వాంటేజే. ఒక గవర్నమెంట్ కాలేజ్ పెరిగింది, ఈఎస్ఐలో సీట్లు పెరిగాయి, కానీ ఫాదర్ కొలంబో మాత్రం వెళ్ళింది. ఇక్కడ ఇది బ్యాలెన్స్ అయిపోయింది అనుకోవచ్చు ఆల్మోస్ట్. సో ఓవరాల్గా చూసుకుంటే మనం కట్ ఆఫ్ చేసాం. ఆ కట్ ఆఫ్స్ అయితే డెఫినెట్గా అక్కడి వరకే ఉంటాయి. కానీ దీనివల్ల ఇంకొకటో రెండో తగ్గే అవకాశం కూడా ఉంటుంది దాదాపుగా. అండ్ ఇప్పుడు మనం చూస్తే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ ఇండియాకు ఈసారి ఎక్కువగా వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ. పోయినసారి కంటే డబ్బులు వెళ్ళారు ఆల్ ఇండియాకి. మనం కట్ ఆఫ్స్ అన్ని పోయినసారి బేస్డ్ చేసాం కదా. సో దాన్ని బట్టి ఒక 1-2 మార్క్స్ ఇంకా కిందికి తగ్గొచ్చు. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ మనం గవర్నమెంట్కి ప్రైవేట్కి ఫీజు డిఫరెన్స్ ఏంటి అని చూస్తే అక్కడనేమో ట్యూషన్ ఫీజు 60,000, ఇక్కడనేమో 15,000 మాత్రమే ఉంటుంది. అండ్ మరి ఎలా అక్కడ ఫస్ట్ రౌండ్ జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తే అంటే మీరు డీడీ రూపంలో కడతారు కాబట్టి ఆ డీడీ మీకు ఇచ్చేస్తారు, దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గవర్నమెంట్లో కంప్లీట్ ఫీజు అయితే 1 lakh లోపే అవుతుంది. ప్రైవేట్ అయితే 3 lakhs వరకు కావచ్చు. 1,50,000 నుంచి 2 lakhs వరకు డిఫరెన్స్ ఉంటుంది గవర్నమెంట్కి ప్రైవేట్కి ఫీజెస్లో. గవర్నమెంట్లో అయితే 1 lakh వరకు అవుతుంది. 1 lakh ఎందుకంటే ఇది ఇంక్లూడింగ్ హాస్టల్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా 1 lakh వరకు అయిపోతుంది. ప్రైవేట్లో అయితే 3 lakhs, 2,50,000 నుంచి 3 lakhs. ఇంకా అందులో హాస్టల్లో ఆప్షన్స్ ఉంటాయి. ఏసీ రూమ్స్, సింగిల్ రూమ్స్ రకరకాలు ఉంటాయి.
ఇంకా మీరు పెట్టుకోగలిగిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. మినిమంగా 2.5 నుంచి 3 లాక్స్ వరకైతే అవుతుంది. గవర్నమెంట్‌లో అయితే 1 లాక్ వరకు ఓన్లీ ఇది హాస్టల్ ప్లస్ ట్యూషన్ ఫీజు, ల్యాబ్ డిపాజిట్స్ ఇవన్నీ కలిపి. ఇంకా మీకు బుక్స్ అండ్ మిగతావన్నీ వేరే ఉంటాయి. సో, ఇదైతే మీకు గవర్నమెంట్‌కి, ప్రైవేట్‌కి డిఫరెన్స్. నా పర్సనల్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ వచ్చేవారు అదే ప్రిఫర్ చేయమని అయితే నేను చెప్తా. ఎందుకంటే ఇందులో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో, ఇంకా అన్నెసెసరీ ఫీజెస్ అయితే ఎక్స్‌ట్రా ఉండవు. సో, ఇదైతే మీరు చూసుకోండి. ఇక మీ ఇష్టం, మీ కంఫర్ట్‌ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో, ఈసారైతే పాజిటివ్ అంశం ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ మంది ఎళ్లారు. సో, దీన్ని బట్టి కట్ ఆఫ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తగ్గొచ్చు. కట్ ఆఫ్ తగ్గడం అంటే 10, 20 తగ్గదు. 1 ఆర్ 2 తగ్గే అవకాశం అయితే ఉంటుంది.